గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న మనం ఒరిజినల్ లైసెన్స్డ్ వెర్షన్ తోటి నేర్చుకుంటే రిపోర్ట్స్ని ఎలా చూడగలుగుతాము, మనం అకౌంటెంట్గా అనిపించుకోవడానికి మార్గం ఎలా సులువు అవుతుందనేది నిన్న పాఠంలో చెప్పుకున్నాం. ఇవాళ మరి ఇంకొంత లోపలికి పోదాం. లోపలికి పోయి అసలు అకౌంటెంట్ అంటే ఎవరు? అకౌంటెంట్ అంటే ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా, ఒకవేళ లోటుపాట్లు జరిగితే రెక్టిఫై చేసుకుంటూ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి రాగలిగిన వాడు మాత్రమే అకౌంటెంట్ అవుతాడు. ఎందుకంటే అసలు అకౌంటెంట్ అనేది ఒక వెన్నెముక లాంటివాడు. కానీ వాళ్ళు నిజంగా అకౌంటెంట్కి అంత గౌరవం సంస్థల్లో దొరుకుతుందంటే దొరకట్లేదు. కారణం ఏంటంటే మనం దాని మీద విద్యను అభ్యసించిన పద్ధతి కానీ, తర్వాత కరెక్ట్గా ప్రాక్టికాలిటీకి వేకి దూరంగా ఉండటం వల్ల మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో సరైన కంట్రోల్ నేను చేస్తున్నాను సార్, ఐఎమ్ ది అకౌంటెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవడానికి ధైర్యం మనకు లేదు యాక్చువల్గా. ఎందుకంటే మీ తప్పు కాదది, ఇంకా మీ తప్పు ఉంది అని అంటాను. ఎలా అంటే ఇంకా మీరు బాల్యావస్థలో ఉన్నారు, నేర్చుకుంటే అయిపోద్ది, డిగ్రీ వస్తే అయిపోద్ది అనుకునే ధోరణిలోంచి బయటకు వచ్చిన మరుక్షణం మీకు బంగారు భవిష్యత్తు ఎదురుగా ఉంటుంది షేక్ హ్యాండ్ ఇవ్వటం కోసం. అది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్నో విషయాలు చెప్తా. అకౌంటెంట్గా మీరు పనిచేస్తున్న వాళ్ళైనా, అకౌంటెంట్ జాబ్ వెతుక్కుంటున్న వాళ్ళకైనా ఇది ఈ లెసను మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. దీంట్లో ఒక భాగంగా నిన్న మనం బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు జస్ట్ బి కొడితే మీకు బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది నరా. దాన్ని ఆల్ట్ F1 కొట్టామనుకోండి, డీటెయిల్డ్గా మీకు ఇక్కడ క్యాపిటల్స్, కరెంట్ లయబిలిటీసు, ఇక్కడ లోన్స్ లయబిలిటీ. నేను తప్పు ఉందని చెప్పాను కదా, ఈ తప్పు రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం మీకు చూపించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లోన్స్ లయబిలిటీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ లయబిలిటీ సైడ్ 3 ఉంటాయండి: క్యాపిటల్, లోన్స్ లయబిలిటీ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఇటు 3 భాగాలు, అటు 3 భాగాలు కనిపిస్తాయి మీకు. కాబట్టి ఏంటంటే దీన్ని డీటెయిల్డ్గా మనం ఒక్కటి చూద్దాం. ఒక్కటి ఉదాహరణ ఇవాళ చూద్దాం మనం. ఒక్కటి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు క్యాష్ ఆన్ హ్యాండ్కి వెళ్దాం మనం. క్యాష్ ఆన్ హ్యాండ్లో ఇక్కడ ఎంత ఉందండి? 12,94,897 రూపాయలు క్యాష్ బ్యాలెన్స్ యాజ్ పర్ టాలీడ్ బ్యాలెన్స్ షీట్ విన్నారా. అయితే నిన్నట మీకు ఆ కింద టైటిల్ వల్ల కనిపించి ఉండకపోవచ్చు. చూడండి, బ్యాలెన్స్ షీట్ టోటల్ 1,17,32,159 అటు ఇటు కూడా ఉంది. దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పని క్లియర్గా చెప్పకుండా ఏంటంటే 2 టోటల్స్ సమానం చేసి పెడుతుంది. వై? బికాస్ దిస్ ఈజ్ ఏ రికార్డ్ విచ్ వాజ్ ప్రిపేర్ అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఎప్పుడు కూడా అప్పులు ఆస్తులు సమానంగా ఉంటాయి. సోర్స్ అండ్ అప్లికేషన్స్ అంటే వచ్చింది ఎట్లా, దాన్ని అప్లై చేసింది ఎట్లా అనేది 2 సమానంగా ఉంటాయి. కాబట్టి నిన్న ఇది కనబడి ఉండకపోవచ్చు, మీకు ఇప్పుడు కనబడేటట్టు చేస్తున్నాను. సో ఆ విధంగా ఉంటాయి. అయితే మీకు ముందుగా ఒకటి క్యాష్ ఆన్ హ్యాండ్ అనేది మనం చూద్దాం. క్యాష్ ఆన్ హ్యాండ్లో మీరు ఎప్పుడు చూడండి, మీకు ఓన్లీ కన్సాలిడేటెడ్ కనిపిస్తూ ఉంది. మీరు క్లియర్గా చూడాలంటే జస్ట్ ఎంటర్ కొట్టుకుంటే మీకు క్లియర్గా వచ్చింది. ఏంటి? క్యాష్ బ్యాలెన్స్ 12,83,000, రఘు పెట్టి క్యాష్ 10,000, వీరబాబు ఇంప్రెస్డ్ 1,800. ఇంప్రెస్డ్ అంటే తెలుసు కదా మీకు, కాంట్రాక్ట్లో ఇంప్రెస్డ్ అంటారు. ఆఫీసులో మనం ఒక స్టాఫ్ మెంబర్కి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టమని చిన్న పెట్టి ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెట్టింది పెట్టి క్యాష్ అంటారు నానా. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఇవాళ వెరిఫై చేసేది ఏంటంటే వీరబాబు ఇంప్రెస్డ్ గురించి ఆలోచిద్దాం. వీరబాబు అనే అతను ఒక సూపర్వైజర్ అండి. సూపర్వైజర్ని మనం ఒక కాంట్రాక్ట్ సైట్లో పెట్టాం. అతనికి ఏంటంటే డబ్బులు ఇచ్చి మనం అతన్ని ఖర్చు పెట్టమంటాం. తర్వాత ఇంప్రెస్డ్కి పెట్టి క్యాష్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పెట్టి క్యాష్ అంటే మంత్లీ వన్స్ ఒక 10,000 ఇచ్చామనుకోండి, మంత్ మొత్తం మీద ఛాయల్ టిఫిన్లకి, కరెంటు బిల్లుకి, పేపర్ పర్చేస్కి, వాటర్ బిల్లుకి, ఇవన్నిటికి సపోజ్ 9,800 అయిపోయింది అనుకోండి. 9,500 ఫస్ట్ తారీఖున లెక్కిస్తాడు హెడ్ క్యాషియర్ గారికి. ఇస్తే ఆ 9,800 ఓచర్స్ ప్రకారం వెరిఫై చేసి మళ్ళీ 9,800
తిరిగి ఇస్తాడు. దాన్ని రీయింబర్స్మెంట్ అంటారు. రీయింబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే సర్దుబాటు చేయడం, ఎంతైతే ఖర్చు అయిందో అంత ఖర్చుని తిరిగి ఇవ్వడం జరుగుద్ది. అప్పుడేమవుతుంది, అతని దగ్గర 200 ఉన్నాయి కాబట్టి ఇవి 9,800, మళ్ళీ నెక్స్ట్ మంత్ బిగినింగ్కి మీకు 10,000 రూపాయలు ఉంటాయి. కానీ ఇంప్రెస్ట్ అలా ఉండదండి. ఇంప్రెస్ట్ ఎందుకు అలా ఉండదంటే, వర్కింగ్ సైట్లో మీకు కాంట్రాక్ట్ సైట్లో ఎలా ఉంటుందంటేనండి, ప్రతి వారం లెక్క చెప్పాలండి. ఎవ్రీ వీక్ లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సూపర్వైజర్ ఏం చేస్తాడంటే ఇండెంట్ పెడతాడండి. ఎందుకంటే 4 సిమెంట్ లారీలు వస్తాయి, తర్వాత ఆఫీసర్స్ విజిట్ ఉంటుంది, మెస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత ఎన్ఎంఆర్ లేబర్ ఉంటుంది. ఇవన్నీ ఖర్చులకి నాకు 2 లక్షలు కావాలని ఇండెంట్ పెడితే 2 లక్షలు తీసుకెళ్ళి ఇస్తారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రైడే నాడు అంటే వాళ్ళకి పనిచేస్తున్న వాళ్ళకి దాన్ని రేషన్ అంటారు. ఆ రేషన్ ఇవ్వడానికి డబ్బులు పట్టుకొచ్చినప్పుడు ఆ 2 లక్షల్లో 1,80,000 అయిందనుకోండి, మళ్ళీ ఒక ఆ వారానికి నెక్స్ట్ వీక్ 1,00,000 కావాలని ఇండెంట్ పెట్టాడు అనుకోండి, ఆల్రెడీ అబ్బాయి దగ్గర 20,000 ఉన్నాయి కాబట్టి ఇంకో 80,000 ఇస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. ఇందాక పెట్టే క్యాష్ లాగే, పెట్టే క్యాష్లో ఏం చేసామండి, 200 రూపాయలు మిగిలింది కాబట్టి 8,000 రూపాయలు ఇస్తే మీకు 9,800 ఇస్తే 10,000 అయిపోయినట్టే. ఇది కూడా ఏం చేస్తాడంటే ఇది ఇస్తాడు. కానీ అసలు అతని దగ్గర ఉన్న ఇంప్రెస్ట్ కానీ పెట్టి క్యాషియర్ దగ్గర ఉన్న 200 నిజమా కాదనేది అకౌంటెంట్గా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అకౌంటెంట్ అంటే నేను చెప్తున్నాను కదా, వెన్నెముక వంగిపోయింది అనుకోండి, సంస్థ వంగిపోద్ది. కాబట్టి ఏంటంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎందుకంటే అతన్ని అనుమానించడం క్వశ్చన్ కాదు. మీ బాధ్యత ఏంటంటే అన్నీ నువ్వే, మంచి చెడు నువ్వే చూడాలనే యాజమాన్యం మీకు అప్పచెప్పిన బాధ్యతను మీరు భావించినప్పుడు మాత్రమే మీరు లోతుకి వెళ్ళగలుగుతారు. మీరు అందరూ కలిపి ఛాయలు కలిపి తాగండి, టిఫిన్లు చేయండి, సినిమాకి పోండి, కానీ డ్యూటీలో మాత్రం డ్యూటీగానే ఉండాలి. ఇక్కడ వీరబాబు ఇంప్రెస్లో మనం ఒకటి ఎంటర్ ఇప్పుడు ఏదైనా సరే ఎంటర్ కొడితేనేమో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే చూడండి, ఇది ఏప్రిల్ నెలలో మాత్రమే ఖర్చులు అయినాయి. ఎందుకంటే 1,70,000 అతనికి డెబిట్ అంటే ఇంప్రెస్ట్కి డబ్బులు ఇచ్చారు. అతను 1,68,150 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే 1,850 రూపాయలు డెబిట్ ఉంది. ఇంప్రెస్ట్ క్యాష్ అయినా పెట్టి క్యాష్ అయినా ఆల్వేస్ డెబిట్ సైడే ఉండాలి. ఎప్పుడు కూడా క్రెడిట్ రాకూడదు. క్రెడిట్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ కింద లెక్క. కాబట్టి ఇక్కడ డెబిటే ఉంది కాబట్టి ఇంతవరకు కరెక్ట్. అయితే మనకి ఏం చేస్తాడు, ఎవ్రీ వీక్కి అక్కడ ఇంప్రెస్ట్ క్యాషియర్ ఏం చేస్తాడంటే మనకు అతను లెడ్జర్ కాపీ చేసి పంపిస్తాడు. పంపిస్తే మీరు ఇచ్చిన డబ్బులు ఇవి, నేను ఖర్చు పెట్టింది ఇది, నా దగ్గర ఇంత ఉందని మీకు ఒక లెడ్జర్ కాపీ పంపిస్తాడు. ఇక్కడున్న జూనియర్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, ఆ లెడ్జర్ కాపీని యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేస్తే హెడ్ ఆఫీసులో ఆ ఖర్చులు కూడా, ఆ సైట్ ఖర్చులు కూడా దీంట్లో పడతాయి. సో అంతవరకు ఏంటంటే ద జూనియర్ అకౌంటెంట్ డ్యూటీ ఈజ్ టు కాపీ ది లెడ్జర్ విచ్ వాజ్ సెంట్ బై ద ఇంప్రెస్డ్ క్యాషియర్ ఫ్రమ్ సైట్. సో దీన్ని మళ్ళీ ఎంటర్ కొడితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం కదా, ఎంటర్ కొట్టాము, ఓపెన్ అయిందండి. చూడండి ఇక్కడ 1,850 రూపాయలు ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది సార్, ఇది డెబిట్ సైడే కదా, 1,850 రూపాయలు. ఓకే, వెరీ గుడ్. అంటే మనం ఇచ్చిన డబ్బులు ఇవన్నీ 15,000 ఒకసారి ఇచ్చాం, 5,000, 20,000, 20,000, మరి 35,000 బ్యాంక్ ట్రాన్స్ఫర్, 40,000 ఇట్లా డబ్బులు ఇచ్చినప్పుడల్లా అతను మా దగ్గర నుంచి డబ్బులు వచ్చినట్టు వేసుకున్నాడు. తర్వాత ఖర్చు పెట్టింది డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత 1,850 రూపాయలు క్యాష్ ఉంది. వెరీ గుడ్. దీంట్లో ఎక్కడ కూడా నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ కనపడలేదు మీకు. కాబట్టి అది ఇతన్ని అనుమానించే పరిస్థితి ఇక్కడ మీకు లేదు. కానీ డబ్బు పాపిస్తుందండి. ఎవరు దొంగోడు కాదు, మీరు దొంగ కాదు, నేను దొంగ కాదు, ఎవరు దొంగ కాదు. కానీ చిన్న చిన్న అవసరాలకి 100-200 తీసుకుని వాడుకోవడానికి అలవాటు పడతారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ క్యాష్ వస్తుంది కాబట్టి. లాస్ట్లో ఒకవేళ ఏదన్నా ఇలా వాడుకుంటూ పోతూ ఉంటే డెఫిసిట్ అయితే జీతం ఇచ్చినప్పుడు కలిపేయచ్చు అని ఉద్దేశం. అంటే వాడు దొంగతనం చేయలే, ఈ చిన్నదానికి పెద్దదానికి మేనేజ్మెంట్ ఎందుకు చెప్పడం అని వాడుతున్న సందర్భం విన్నారా. కాబట్టి ఏంటంటే అతను దొంగని మనం వేలు పెట్టి చూపించాలి అంటే అసలు ఇది చేసింది ఏంటో లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లోతుకి ఎలా వెళ్తామో ఒకసారి చూపిస్తాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటే నిజంగా మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ వర్కింగ్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ యూ కెన్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ లేదు కానీ లెఫ్ట్ వాళ్ళు కానీ కొట్టుకోండి, ఇదే వచ్చింది కదా. సో నేరేషన్స్, ఎస్ ఇది కూడా కొట్టుకుందాం. నేరేషన్స్ ఇవన్నీ కొట్టుకున్న తర్వాత ఇక్కడ రన్నింగ్ బ్యాలెన్స్.
రన్నింగ్ బ్యాలెన్స్ అనే దానికి ఎస్ అంటే ఏ రోజుకి ఆ రోజు బ్యాలెన్స్ ఎలా ఉందని కొట్టుకో ఎస్ వై కొట్టండి చాలు వై ఎంటర్ కొడితే చూసారా అంటే 3 కాలమ్స్ ఓపెన్ అయినాయి డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూసారా 3 బ్యాంకులో కాలం ఓపెన్ అయినట్టు 3 కాలమ్స్ ఓపెన్ అయినాయి నేరేషన్స్ కూడా ఉన్నాయి చూసారా బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ బీయింగ్ వెజిటబుల్స్ బీయింగ్ వెహికల్ పెట్రోల్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి చూసారా కానీ ఇక్కడ చూస్తే మీకు ఎలా ఉందంటేనండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయి చూడండి రెడ్ మార్క్ ఉండటంతో ఇక్కడ క్రెడిట్ కూడా కనిపిస్తుంది అంటే డబ్బులు లేకుండా కూడా వాడు ఖర్చు పెట్టినట్టు ఇక్కడ అంతా డెబిటే ఉన్నది చూసారా అదే క్యాష్ నిల్వ ఉన్నట్టే కదా ఎప్పుడైతే క్రెడిట్ ఉందో రెడ్ మార్క్ కూడా ఉంది అంటే అర్థం ఏంటి అంటే అతని దగ్గర డబ్బులు లేకపోయినా అతను పాపం కంపెనీ శ్రేయస్సు కోరి ఆ అవతల వాళ్ళకి కంపెనీ బ్లేమ్ అవుతుంది డబ్బులు లేకుండా కంపెనీని బ్లేమ్ అవ్వకుండా ఆయన డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు జేబులోంచి డబ్బులు ఈ డబ్బులు ఇలా ఇచ్చుకుంటూ పోయాడు మళ్ళీ ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది ఎందుకు డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది ఇక్కడ 20,000 రూపాయలు వచ్చింది కాబట్టి 20,000 రూపాయలు బ్యాలెన్స్ ఉండాలిగా కానీ 13,900 ఉంది అంటే 6,100 అతనికి డెఫిసిట్ ఉంది ఆ రోజు వరకు ఏమండి ఒక పెట్టి క్యాషియర్కి ఒక 20,000 రోజు జీతం అనుకుందాం అతను 20,000 కూడా అతనికి సరిపోవు ఎందుకంటే అతను ఇక్కడ ఉంటాడు కానీ ఇంటికి డబ్బులు పంపాలి కదా పంపిస్తే ఎలా సరిపోతాయండి అంటే అతను మరి ఏదో ఒకటి చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది విన్నారా కాబట్టి ఏంటంటే ఇక్కడ హమాలీ ఛార్జెస్ కానీ తర్వాత ఈ గోవా తడికలు కానీ ఏదన్నా మొత్తానికి ఈ మెస్ మెయింటెనెన్స్లో కానీ ఇవన్నీ డీజిల్లో కానీ ఏదన్నా కనుక దండి కొట్టాడు అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఇది వస్తుంది అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మీరు అనుమానం పడాల్సిన పరిస్థితి ఇక్కడ కూడా చూడండి మళ్ళీ వచ్చింది క్రెడిట్ బ్యాలెన్స్ అది చూడండి ఇక్కడ 8,000 అంటే లాస్ట్కి వచ్చేప్పుడు ఇక్కడ మళ్ళీ 500 అంటే లాస్ట్కి వచ్చినప్పటికీ మీకు డెబిట్ బ్యాలెన్స్ వచ్చేసింది అంటే లాస్ట్ బ్యాలెన్స్ వరకు చూసుకుంటే ఎక్కడ కూడా మీకు పొరపాటు కనపడలే పర్వాలేదు ఈజ్ మెయింటైనింగ్ వెల్ అనుకుంటారు కానీ ఈజ్ నాట్ మెయింటైనింగ్ వెల్ ఈజ్ నాట్ వెల్ అనేది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే వెంటనే మీరు మీ హోదాను మీరు వాడుకుని వెంటనే మీరు సైట్కి ఫోన్ చేసి లైన్లోకి తీసుకుని ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే సార్ అట్లాగా సార్ ఇట్లా అంటే మీరు నమ్మాల్సిన అవసరం లేదు నీకేం అవసరం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నీ కంపెనీలో డబ్బులు లేకపోతే కంపెనీకి ఫోన్ చేయాలి సార్ నాకు డబ్బులు లేవు సార్ వాడు అడుగుతున్నాడు సార్ అంటే కంపెనీ వాళ్ళు పంపించి ఉండేవాళ్ళు కదా ఈ రోజు 20,000 పంపించే ముందు అందరికీ అంతమందే పంపించేవాళ్ళు కదా కాబట్టి అది ఆడుతున్నది అబద్ధాలని అర్థమైపోద్ది కాబట్టి ఎప్పుడైనా కూడా అకౌంటెంట్ జాగ్రత్తగా ఉన్నాడు అంటే అక్కడ పిచ్చి పిచ్చి చేసాలు వేయటం మానేస్తాడు అలా అని 0 అవుతుందా సార్ ఫ్రాడ్ అంటే 0 కాకపోవచ్చు కానీ మినిమైజ్ అయితే అవుతుంది తర్వాత వాడికి గిట్టుబాటు కాక ఉద్యోగం కూడా మానేసినప్పుడు అవడం లేదు సో ఈ విధంగా డెఫిసిట్ని మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదే మీరు ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకున్నారనుకోండి ఎడ్యుకేషన్ వెర్షన్లో ఇంత పెద్ద అకౌంట్ ఇవ్వరు మీకు ఎంతకాడికి పర్చేజ్కి 4 సేల్స్కి 4 ఇవన్నీ చేరడం వల్ల మీకు రిపోర్ట్ జనరేటర్ కాదు ఇది కూడా ఇన్ని ఎంట్రీస్ ఇవ్వరు కాబట్టి మీరు తెలుసుకునే అవకాశం కూడా లేదు ఎడ్యుకేషన్ వెర్షన్లో అన్ని డేట్లు ఒకటే ఉంటాయి కదా ఏ 1వ తారీఖు 31వ తారీఖు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ తప్పు ఉన్నట్టు మీకు రెడ్ మార్కులు ఎక్కడ వస్తాయి రావు కదా రెడ్ మార్కులు ఎందుకు వచ్చినాయి డేటు డిఫరెన్స్ ఉంది కాబట్టి రెడ్ మార్కులు వచ్చినాయి విన్నారా కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ టు వెరిఫై ది ఇంప్రెస్డ్ అకౌంట్ ఆర్ పెట్టి క్యాష్ అకౌంట్ టు నో ది కరెక్ట్నెస్ ఆఫ్ ది సూపర్వైజర్ అవునా కాబట్టి ఏంటంటే ఇలా ఎప్పుడైతే మీరు మీ దృష్టికి తీసుకొచ్చుకుంటారో ఖచ్చితంగా మేనేజ్మెంట్ దృష్టిలో మీరు పడతారు ఇప్పటి వరకు ఇంతమంది ఏదో చేసుకున్నారు కానీ ఏనాడు తప్పు చెప్పలేదు ఇతను మాత్రం తప్పు చెప్పడమే కాకుండా తప్పు నిరూపిస్తున్నాడు తప్పు చెప్పడం గొప్పతనం కాదు ఒక విధంగా అనుకోవచ్చు అతని మీద కోపం ఉందేమో అనుకోవచ్చు కానీ నిరూపించగలగాలి సార్ ఈ తప్పు ఇట్లా జరిగింది ఈ తప్పుకు కారణం అది అయ్యుండొచ్చు మెస్లో కొట్టచ్చు లేబర్లో కొట్టుండొచ్చు డీజిల్లో కొట్టుండొచ్చు అంటే దొరికిపోతారు కదా సో ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆప్షన్ నేర్చుకుంటే మీకు ఇప్పుడు ఇవాళ మీరు నేర్చుకుంటున్న దానికి ఒరిజినల్ లైసెన్స్ తోటి ఒరిజినల్ అసైన్మెంట్ నేర్చుకోవడానికి డిఫరెన్స్ కనిపిస్తుంది నో డౌట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చినందుకు డెఫినెట్గా మీకు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారనేది మాత్రం నాకు ప్రగాఢ విశ్వాసం అదే నిజం సో థ్యాంక్ యూ వెరీ మచ్ రేపటి రోజున ఇంకో ఆప్షన్ తోటి మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే